చాలా ఈ జిల్లాకి ఆశించదగ్గ విషయం చెప్పని ఫైట్ ఫర్ రైట్స్ కొని అనుకుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో నేటికి జరుగుతున్నటువంటి బాల వివాహాలపైన చాలా అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరించినటువంటి దానికి డైరెక్టర్గా బాధ్యత తీసుకు, ఒకటి తరిమలరాజు, రెండు డిఓపి పవన్ లింగాలు. వీరిద్దరి యొక్క కృషి పట్టుదల, సో దానికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని పూర్తిగా క్రోడీకరించి ఈరోజు జాతీయ స్థాయిలో పరిగణిస్తోంది ఫైట్ ఫర్ రైట్స్. ఆ ఫిలింకు ద్వితీయ బహుమతితో పాటు 1,50,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రకటించింది. సో ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీ వారు త్వరలోనే సో ఆ ప్రైజ్ మనీ కూడా ఇంటిమేషన్ ఇస్తామని చెప్పని నిన్నటి రోజు వారు కాల్ చేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి డిఓపి పవన్ లింగార్ గారికి మరియు సో ధర్మన్ రాజు గారికి ఈ సందర్భంగా ఒక చిన్న సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. సో ఈ చిత్రంలో ప్రతి పాత్ర నటించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫైట్ ఫర్ రైట్స్ తెలియజేస్తాం. మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి లఘు చిత్రాల పోటీలో ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఏర్పాటు చేసినటువంటి లఘు చిత్ర పోటీలలో మన అనంతపురం జిల్లా నుంచి బడి పిలుస్తోంది అంటే అక్కడ పంపించినప్పుడు దాన్ని ఫైట్ ఫర్ రైట్స్ అని పేరు పెట్టడం జరిగింది. మన ఆంధ్రాలో బడి పిలుస్తుందని పేరుతో పెట్టడం జరిగింది. మరి ఫైట్ ఫర్ రైట్స్ అనే ఒక లఘు చిత్రానికి ద్వితీయ బహుమతి రావడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. నిన్న 4 గంటలకి మాకు మెయిల్ రావడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు, అది మన ఆంధ్రప్రదేశ్కి ద్వితీయ బహుమతి వచ్చినట్లు వారు ప్రకటించినట్లుగా తొందరలో ఢిల్లీలో మేము అవార్డు తీసుకోబోతున్నాము. అంతేకాకుండా ప్రైజ్ మనీగా 1,50,000 రూపాయలని ప్రకటించడం జరిగింది ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం, మనమంతా చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే సాధారణంగా 2015 నుంచి 2025 వరకు 10 సంవత్సరాల పాటు లఘు చిత్రాల పోటీలు జరుగుతున్నాయి. మరి మనకి ఈసారి ద్వితీయ బహుమతి రావడం చాలా సంతోషం. అంతేకాకుండా మొదటి బహుమతి జమ్మూ కాశ్మీర్ రావడం జరిగింది, 3వ బహుమతి తమిళనాడుకు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫైట్ ఫర్ రైట్స్ లఘు చిత్రంలో నటించినటువంటి నటీనటులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ లఘు చిత్రాన్ని చాలా చక్కగా చిత్రీకరించినటువంటి మా డిఓపి పవన్ గారికి, అలాగే దీనికి నిర్మాతగా వ్యవహరించినటువంటి కేపీ రాజు అండ్ ఫ్రెండ్స్, అలాగే అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనిపించినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి జరా, దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు, జరా గారు అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించడం జరిగింది. అలాగే సుధాకర్ గారు పెళ్లి కొడుకు పాత్రలో అద్భుతంగా నటించడం జరిగింది. ఇలాగా చాలామంది పాత్రలు వారి పాత్రలో ఒదిగిపోయారు. కాబట్టి ఈ రోజున మనం జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని తీసుకురావడం జరిగింది. ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. రాబో రోజుల్లో కూడా చాలా ఉత్తమ చిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ ఫైట్ ఫర్ రైట్స్ అనే లఘు చిత్రము రాష్ట్ర స్థాయిలో 8 అవార్డులను తీసుకురావడం జరిగింది. అలాగే మా టీం అంతా కలిసి గత 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. కేర్ ఆఫ్ కరోనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే రాబందు అనే చిత్రాన్ని కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే మొన్న ప్రశ్న అనే చక్కని చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించడం జరిగింది. బడి పిలుస్తోంది ఫైట్ ఫర్ రైట్స్, దీనికి కూడా 8 అవార్డ్స్ రావడం జరిగింది. మరి తీసిన ప్రతి చిత్రానికి కూడా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా. అందరికీ నమస్కారం. నా పేరు సారా. నేను బడి పిలుస్తుంది అనే షార్ట్ ఫిల్మ్లో నటించాను. ముఖ్యంగా డైరెక్టర్ తరిమలరాజు అంకుల్కి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు డైరెక్టర్ గారికి పరిచయం చేసిన వలి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బడి పిలుస్తుంది అనేది ఒక చైల్డ్ అవేర్నెస్, చైల్డ్ మ్యారేజెస్ అవేర్నెస్ గురించి చేసింది. సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ ఫైట్ ఫర్ రైట్స్ మూవీకి డిఓపిగా చేశాను, ఎడిటింగ్ వర్క్ కూడా చేశాను.
ఈ అవార్డు రావడం మాకు నిజంగానే చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే మేము ఈ అవార్డు ఎప్పుడైతే ప్రకటించామంటే నిన్న తెలియజేసిన విషయం మనకి అన్న తెలియజేశాడు. ఆ వెంటనే మేము చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం. ఎందుకంటే అంత ఎక్సైట్ ఫీల్ అయినామంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్ రెడీ చేసిందే ఈ అవార్డు కోసం. అదే ఇంతకుముందు అల్లు అర్జున్ సినిమా కోసం చెప్పారు కదా అవార్డు కోసం వచ్చి, అలా మేము రెడీ చేసుకుని అవార్డు కొట్టాము. అది రావడం మాకు చాలా సంతోషం అనిపించింది. అదే ఈ గల్లీలో వచ్చే అవార్డుల కన్నా మాకు ఆ ఢిల్లీలో అవార్డు చాలా మంచి పేరు తెచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈ టీమ్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఒకరి వల్ల కాదు, ఇది అంతా కూడా టీమ్ ఎఫెక్ట్ చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాకు చిన్న రోలు, నా చిన్న పాత్ర ఇక్కడ లేదన్నమాట. అందరూ సమానంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకొని 100% వాళ్ళు న్యాయం చేయడం జరిగింది. అందువల్ల ఇంత సక్సెస్ జరిగింది. ఇక్కడ ఎవరు పెద్ద చిన్నది ఎక్కడ లేదన్నమాట. టీమ్ ఎఫెక్ట్ మొత్తం అంతా కూడా. థ్యాంక్ యూ. ఆశించినందుకు ఫైట్ ఫర్ రైట్స్ సంస్థకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసలు ఈ చిత్రం చూసే రోజే ఖచ్చితంగా అనిపించింది జాతీయ స్థాయిలో అవార్డు ఖచ్చితంగా సాధించాల్సినటువంటి లఘు చిత్రం అని. అలాంటి తరుణంలో జాతీయ స్థాయిలో ఒక ద్వితీయ స్థానంలో ఇది ఘన విజయం సాధించిందంటే మరి అది ఆంధ్రప్రదేశ్ జిల్లాకి ఒక తలమానికంగా మనం పేర్కొనవచ్చు.